దేవుడి నామములో మీ అందరికీ షలోం శుభము కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. ఈ అపవాది అనగా మన శత్రువైన మూర్ఖుడైన దేవుడు తోసేయబడిన అపవాది మనుషులతో ఎల్లప్పుడూ ఆడుకుంటూనే ఉంటాడు. కానీ వాడితో మనం పోరాడలేము కాబట్టి చాలా జాగ్రత్తగా మనం మసులుకోవాలి. వాడు ఎలా ఆడుకుంటున్నాడో మీకు వివరిస్తాను, వినండి. ఫస్ట్ రేడియో ద్వారా ఆడుకున్నాడు. తర్వాత మెల్లగా టీవీ తయారు చేశాడు. టీవీ అంటే మనల్లో తయారు చేసింది, కాకపోతే దాన్ని వాడు అలా మలుచుకున్నాడు. టీవీ ద్వారా కొంచెం లాగేసుకున్నాడు. మనల్ని లాగేసుకుంటున్నాడు అపవాదిగాడు. సినిమాల ద్వారా లాగేసుకుంటున్నాడు. మందు అనే వ్యసనాల ద్వారా లాగేసుకుంటున్నాడు. జూదం, పేకాట, పందాలు, కోడి పందాలు ఈ రకంగా కూడా లాగుతున్నాడు. మనం చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. గర్జించు సింహం వలె ఎవరిని మింగుదనా అని తిరుగుతున్నాడు అపవాది. వాడిని గెలవాలంటే మనకు ఒకటే ఒక ఆయుధం, కత్తి, కర్ర, గన్ను ఇవి కాదు, ప్రార్థన అనే ఆయుధం ద్వారా మాత్రమే మనం గెలవగలం. మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుణ్ణి అడగాలి. అన్నీ అది కావాలి, ఏది కావాలన్నా ఆయన ఇస్తాడు. బలం కావాలన్నా ఆయన ఇస్తాడు, శక్తి కావాలన్నా ఆయన ఇస్తాడు. సర్వం ఆయన ఇచ్చినవే. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడి నుంచి ఆశీర్వదించినాక. ఆమేన్.